హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. రీసెంట్‌గా మనకి ఈ మధ్యన తరచూ వార్తల్లో వినిపిస్తున్న అంతర్జాతీయ వివాదాస్పద ప్రదేశంగా నగర్నో కారాబాక్ అనే ప్రదేశం ఉంది. ఇది అజర్బైజాన్, అర్మేనియా దేశాల మధ్య ఒక వివాదాస్పద ప్రాంతంగా ఉంది. ఇది జనరల్ టాపిక్‌గా నేర్చుకోవడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగే నార్మల్‌గా కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఈ 2 పాయింట్స్‌లో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతది. కొంచెం షార్ట్ టైమ్‌లో దీనికి సంబంధించిన డీటెయిల్స్‌ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈ మధ్యన ఎక్కువగా మనకి ఇంటర్నేషనల్ మీడియా ఈ నగర్నో కార్బాకా అనే ప్రదేశం మీద దృష్టి సారించింది. ఈ ప్రదేశాలన్నీ కూడా ఈ నగర్నో కార్బాకా ప్రదేశం గోస్ట్ సిటీగా, గోస్ట్ ప్రదేశాలుగా మారిపోతుంది అని, ఇక్కడున్న ప్రజలందరూ వేరే ప్రాంతాలకి తరలెళ్ళిపోతున్నారు అని, అలాగే నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ ప్రదేశం సెపరేట్‌గా మ్యాప్‌లో కనిపించదని, నెమ్మదిగా ఇది అజర్బైజాన్ చేతుల్లోకి వెళ్ళిపోతుందని, ఇలా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ప్రాంతం మీద వార్తలొచ్చాయి. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్‌లో ఎక్కడ అంటే ఈ హెడ్‌లైన్‌తో. యునైటెడ్ నేషన్ దాని యొక్క రిపోర్ట్స్‌లో కావచ్చు, దాని యొక్క మీడియాలో కావచ్చు, ఒక వార్తని ఇవ్వడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క బలగాలు అనేవి మనకి ఈ నగర్నో కార్బాకా అనే ప్రదేశంలోకి ఎంటర్ అయ్యాయంట. దానికి కారణం ఏంటి అని చూస్తే మనకి వందలాది నుంచి వేలాది మంది, వేలాది నుంచి లక్షలాది మంది నగర్నో కార్బాకా ప్రదేశం నుంచి అర్మేనియాకి తరలెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళెందుకు ఎళ్ళిపోతున్నారు? నగర్నో కార్బాకా ఈ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఎందుకుంది అంటే, కొంత దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ అనేది చూడాలి. ప్రపంచ మ్యాప్‌లో అజర్బైజాన్, అర్మేనియా యొక్క సిట్యుయేషన్స్ ఇలా ఉంటాయన్నమాట. అంటే పొజిషన్స్. అర్మేనియా ప్రాంతం ఉంది చూసారా? ఇదొచ్చేటప్పటికి మనకి ఎక్కువగా క్రిస్టియానిటీ డామినేటెడ్ పీపుల్ ఉన్నది. అలాగే అజర్బైజాన్ వచ్చేటప్పటికి ఎక్కువగా ఇస్లాం మతస్థులున్న ప్రాంతంగా చెప్పొచ్చు. ఈ 2 ప్రాంతాలు 1921లో సోవియట్ యూనియన్‌లో మనకి జాయిన్ అయ్యాయి. జాయిన్ అయిన కొద్ది సంవత్సరాల తర్వాత సోవియట్ యూనియన్, రష్యా ప్రాంతాలు ఏం చేశాయంటే ఈ నగర్నో కార్బాక్ అనే ప్రదేశాన్ని అజర్బైజాన్ కిందకి ఇవ్వడం జరిగింది. బట్ ఒక కండిషన్‌ని పెట్టాయి. దీన్ని అటానమస్ ప్రాంతంగానే ఉంచాలి అనే కండిషన్ పెట్టి దీని కిందకి తీసుకురావడం జరిగింది. 1980స్‌లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అనేది వీక్ అయిందో, ఆ టైంలో నగర్నో కార్బాకా ఒక అనౌన్స్‌మెంట్‌ని ఇవ్వడం జరిగింది. మాకు అజర్బైజాన్ కింద ఉండడం ఇష్టం లేదని, అటానమస్ స్టేటస్‌ని తొలగించమని, మేము అర్మేనియాతో కలిసిపోతామని చెప్పడం జరిగింది. బట్ అజర్బైజాన్ దానికి ఇష్టపడలేదు. ఈ రెండిటి మధ్య కొంత వివాదాస్పద ప్రాంతాలు నెలకొన్నాయి. వివాదాస్పద సిట్యుయేషన్స్ వచ్చాయి. బట్ అవి అక్కడితో అప్పుడే ఆగిపోయాయి. బట్ 1991, 92 ప్రాంతంలో సోవియట్ యూనియన్ ఎప్పుడైతే విడిపోతుందో ఎగ్జాక్ట్‌గా అదే టైంలో నగర్నో కార్బాకా తనకి తాను స్వతంత్రం ప్రకటించుకుంది. దాంతో అజర్బైజాన్ బలగాలు, మిలిటరీ సైన్యాలు నగర్నో కార్బాకా మీద తిరగబడ్డాయి. ఈ రెండిటి మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇదే టైంలో ఎగ్జాక్ట్‌గా అర్మేనియా బాహ్యాతంగా అంటే నిర్మొహమాటంగా ప్రపంచంలో డైరెక్ట్‌గా నగర్నో కర్బాకాకి సపోర్ట్ చేస్తూ అజర్బైజాన్ మీదకి అపోజిట్‌గా మారడం జరిగింది. దీంతో 1991, 92 మధ్యలో నుంచి అజర్బైజాన్, అర్మేనియా 2 దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ రెండిటికి నగర్నో కార్బాకా ఒక వివాదాస్పద ప్రాంతంగా మారిపోయింది. అయితే అప్పట్లో 92 నుంచి 94 మధ్యలో రష్యా, యూఎస్ఏ, ఫ్రాన్స్ లాంటి కంట్రీలు ఒక కూటమిగా ఏర్పడి ఈ 2 దేశాల మధ్య నగర్నో కర్బాకా మధ్యలో కూడా ఈ వివాదాస్పదాలని సద్దుమణిగించడానికి, కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశాయి. బట్ ఈ ప్రయత్నాలు ఏమీ ఫలితాలు ఇవ్వలేదు. 2010 నుంచి 16 మధ్యలో ఈ 3 కూడా ఒకదానికొకటి అటాక్ చేసుకోవడం. అంటే ఈ 2 కలిసి అజర్బైజాన్ అటాక్ చేయడం, అజర్బైజాన్ అర్మేనియా మీదకి, నగర్నో కార్బాకో మీదకి రావడం ఇలాంటివన్నీ జరిగాయి. చాలా మంది సివిలియన్స్, మిలిటరీ పర్సన్స్ కూడా మనకి ఇక్కడ చనిపోవడం జరిగింది. అయితే 2016 తర్వాత కొంతవరకు ఈ 2 దేశాలు కామ్‌గా ఉన్నా 2020లో నగర్నో కార్బాకా ప్రదేశాన్ని అజర్బైజాన్ కంప్లీట్‌గా ఆక్యుపై చేసుకుంది. దాని తర్వాత ప్రపంచంలోని చాలా కంట్రీలు ఈ విషయంలో న్యూట్రల్‌గా ఉండిపోయాయి. టర్కీ ఫస్ట్ నుంచి కూడా అజర్బైజాన్‌కి స్ట్రాంగ్ సపోర్ట్‌నిస్తా ఉంది. 2020లో అజర్బైజాన్ నగర్నో కార్బాకాని ఆక్యుపై చేసుకున్నప్పుడు కూడా టర్కీ నిర్మోహమాటంగా ప్రపంచ మీడియాకి మా సపోర్ట్ అజర్బైజాన్‌కి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత 2021లో కొంతవరకు కొన్ని వివాదాస్పదాలు ఉన్నా ఈ విషయాలు తారాస్థాయికి చేరలేదు. 2022 డిసెంబర్‌లో తిరిగి మళ్ళీ ఇదొక బర్నింగ్ టాపిక్‌గా మారిపోయింది. ఇక్కడున్న చాలా మంది ప్రజలు
తరలి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. దానికి కారణం ఏంటి అంటే ఈ మధ్యలో అర్మేనియాకి నగర్నో కార్బాకాకి మధ్యలో ఏదైతే చిన్న ప్రదేశం ఉందో అది ఒక కనెక్టివిటీ ఏరియా ఈ 2 ప్రాంతాలకి. ఆ కనెక్టివిటీ ఏరియా అజర్బైజాన్‌కి సంబంధించింది. అజర్బైజాన్ 2022 ఎండింగ్‌లో దాన్ని బ్లాక్ చేసింది. దాన్ని లాచిన్ కారిడార్ అని చెప్పేసి పిలుస్తారు. సో మీరిక్కడ చూడొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ అ లాచిన్ కారిడార్. ఇక్కడి నుంచి అర్మేనియా ప్రాంతం నుంచి డైలీ ఎసెన్షియల్స్, మిలిటరీ సప్లై కావాల్సినవన్నీ కూడా నగర్నో కార్బాకాకి ఈ ప్రదేశం నుంచి వెళ్తాయి. ఈ ప్రదేశాన్ని బ్లాక్ చేసింది అజర్బైజాన్. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు ఆ బ్లాక్ ని ఎత్తేయమని చెప్పేసి ఆ బ్లాక్ ని తీయమని అడిగినా సరే అజర్బైజాన్ వెనక్కి తగ్గలేదు. దీన్ని కంప్లీట్ గా మనకి స్ట్రక్ చేసి పట్టుకుంది. సో దీంతో చేసేదేం లేక ఎవరైతే అర్మేనియన్ సపోర్టర్స్ నగర్నో కర్బాకాలో సెటిల్ అయ్యారో వాళ్ళందరూ తిరిగి వచ్చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా అజర్బైజాన్ అనేది మనకి స్టాండ్ తీసుకుంది అనేది గనక మనం చూసినట్టయితే దానికి మెయిన్ కారణం ఒక రకంగా రష్యా, ఉక్రెయిన్ అని చెప్పొచ్చు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం వచ్చిన తర్వాత చాలా కంట్రీలు ఎస్పెషల్లీ యూరప్‌లోని చాలా కంట్రీలు, యూరోపియన్ యూనియన్ కూడా ఈ గ్యాస్ అండ్ ఆయిల్ సరఫరా మీద రష్యా మీద ఆధారపడడం తగ్గిచ్చేశాయి. రష్యా యొక్క పాపులారిటీ, రష్యా యొక్క స్థానం ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై విషయంలో యూరోపియన్ కంట్రీస్‌లో డిక్లైన్ అయిందని చెప్పొచ్చు. ఆ స్థానాన్ని నెమ్మదిగా ఇప్పుడు భర్తీ చేస్తుంది అజర్బైజాన్. అజర్బైజాన్ యొక్క రాజధాని అయిన బాకు అక్కడి నుంచి కాస్పీసియన్ సముద్రం ద్వారా ఒక గ్యాస్ లైన్ ని స్టార్ట్ చేసింది. సో ఈ గ్యాస్ లైన్ అనేది ఇక్కడి నుంచి మనకి జార్జియా, సో జార్జియా నుంచి మనకి టర్కీ, టర్కీ నుంచి ఈ ఫూట్ హిల్స్ ద్వారా ఇటలీ, ఇటలీ నుంచి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో దీనివల్ల అజర్బైజాన్ యొక్క ఎకనామిక్ బెనిఫిట్ అనేది గట్టిగా పెరగడం మనకి చూడొచ్చు అనమాట. ఈ కొన్ని రోజుల్లో పెరగడం స్టార్ట్ అయింది. అంతేకాకుండా యూరోపియన్ కంట్రీస్తో కూడా ఒక విధమైన స్ట్రాంగ్ రిలేషన్ అనేది అజర్బైజాన్కి ఇప్పుడిప్పుడే మనకి రావడం స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో అజర్బైజాన్ యొక్క మెయిన్ వ్యూ ఏంటి అంటే ఈ స్ట్రాంగ్ రిలేషన్షిప్, ఎకనామిక్ బెనిఫిట్ మెయిన్గా రావడానికి వన్ ఆఫ్ ద కాజ్ ఈ గ్యాస్ పైప్ లైన్. ఈ గ్యాస్ పైప్ లైన్ విషయానికి వస్తే కనుక జనరల్గా చూస్తే మీరు నగర్నో కార్బాకాకి ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి పైప్ లైన్ వెళ్తుందంట. అండ్ 4 years 2 years బ్యాక్ అజర్బైజాన్ నగర్నో కార్బాకా మీద ఒక సీరియస్ ఎలిగేషన్ ఇచ్చింది. అది ఏంటి అంటే అజర్బైజాన్లో ఒక మైన్ సడన్గా బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్కి కారణం నగర్నో కార్బాకా నేనే అని చెప్పి అజర్బైజాన్ చెప్పింది. ఒకవేళ ఆ సీరియస్ ఎలిగేషన్ కనుక నిజమైతే నగర్నో కార్బాకా ఫ్యూచర్లో ఈ పైప్ లైన్ని టార్గెట్ చెయ్యకుండా ఉండదు అని చెప్పేసి గ్యారంటీ లేదు. సో దాంతో పాటుగా ఇది అర్మేనియాకి స్ట్రాంగ్ సపోర్టర్గా ఉంది. ఒకవేళ అర్మేనియా, నగర్నో కర్బాకా ఈ రెండు కలిసి అజర్బైజాన్ని కనుక ఇబ్బంది పెడితే ఆర్థికంగా అండ్ బైలేటరల్ రిలేషన్ పరంగా కూడా యూరోపియన్ కంట్రీస్తో రిలేషన్ పరంగా కూడా అజర్బైజాన్ ఎఫెక్ట్ అవుతుంది. సో దీంతో అజర్బైజాన్ నగర్నో కర్బాకాని మొత్తం కూడా దాని ఆధీనంలోకి తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంది. సో అనుకున్న విధంగానే ఈ ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఎవరైతే అర్మేనియన్ సపోర్టర్దారులు ఉన్నారో ఆ మెయిన్ ప్రాంతాలని మొత్తాన్ని ఆక్యుపై చేసేసుకుని లాచిన్ కారిడార్ని రీసెంట్గా మనకి బ్లాక్ చేయడం జరిగింది. సో దీనితో నగర్నో కార్బాకాలో దాదాపుగా పాపులేషన్ 1,47,000 దాకా ఉంటారంట. 1,47,000. యుఎన్ యొక్క అధికారిక రిపోర్టు ప్రకారం చూసుకుంటే ఇప్పటికే ఇక్కడి నుంచి 1,00,000 మంది అర్మేనియాకి వివిధ ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయారు. 47,000 పీపుల్ ఉన్నారు. ఈ 47,000 మంది కూడా సందిగ్ధంలో ఉన్నారు, వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. సో వీళ్ళు కూడా దాదాపుగా వెళ్ళిపోతే ఈ ప్రాంతం మొత్తం కూడా ఖాళీ అయిపోయి అజర్బైజాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ప్రపంచ మీడియాలు ఇచ్చిన కథనం ప్రకారం మేబీ ఆర్ మే నాట్ మనకి 2024లో ఈ ప్రదేశం సెపరేట్గా వరల్డ్ మ్యాప్లో కనిపించబోదు. అండ్ అది అజర్బైజాన్ చేతుల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది నగర్నో కార్బాకాకి సంబంధించిన ప్రజెంట్ విషయం. అజర్బైజాన్, అర్మేనియా మధ్య వివాదాస్పదంగా ఉందన్నమాట. మన కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే అజర్బైజాన్కి సంబంధించి క్యాపిటల్ బాకుని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దేశాలు కస్పీసియన్ సముద్రానికి, బ్లాక్ సీకి మధ్యలో ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అలాగే యునైటెడ్ నేషన్ ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇండైరెక్ట్గా దాని యొక్క సభ్య దేశాలు 193 అని, అలాగే ప్రస్తుతం యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గ్యుటెరెస్ ఉన్నారు అని చెప్పేసి రివైజ్ చేసుకుంటే ఇది ఒక జనరల్ టాపిక్గా గుర్తుంటుంది, కరెంట్ అఫైర్గా కూడా ఎగ్జామ్స్లో బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ.